నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, ఏదైనా కుటుంబంలో ఎవరైనా చనిపోతే మళ్ళీ అరే ఒక 1 ఇయర్‌కో 2 ఇయర్స్ తర్వాతో పలానా కడుపులో పుట్టారు, పలానా వాళ్ళ దగ్గర పుట్టారు అని అంటూ ఉంటారు. నిజంగా చనిపోయిన వాళ్ళు తిరిగి పుట్టే ఛాన్స్ ఉందా గురుగారు? దీని గురించి చెప్పండి గురుగారు. పునరపి జననం పునరపి మరణం. పుట్టడం ఖాయం, మరలా మరణించడం ఖాయం, మరలా పుట్టడం ఖాయం. కానీ ఇక్కడ ఒకే ఇంట్లో అదే ఇంట్లో మరలా జననం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఎక్కడ కూడా ఈ శాస్త్రాలు కూడా లేదు నాన్న. ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శాస్త్రం చెబుతోంది. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధం ప్రకారం మన ఇంట్లో పశువుల రూపంలో కూడా పుట్టవచ్చు. కుక్కలు పెంచుకుంటారు, కొంతమంది నక్కలు పెంచుకుంటారు, పాములు పెంచుకుంటారు, పిల్లులు పెంచుకుంటారు, అనేక రకాలైనటువంటి జీవరాశులు పెంచుకుంటుంటారు. ఆ రూపంలో కూడా మన ఇంటికి రావచ్చు. పత్ని భార్య రూపంలో రావచ్చు, సుతాలయ పిల్లల రూపంలో రావచ్చు. దీంట్లో ఆడపిల్ల చెప్తున్నాను, ఆడపిల్ల బంధం తెగిపోదు, కానీ కొన్ని రోజులు మాత్రమే మన ఇంట్లో ఉంటుంది, తర్వాత పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అలానే ఇప్పుడు కుక్కలు అవి తీసుకుందాం. ఇప్పుడు డాగ్స్ వచ్చేసరికి, పెట్స్ వచ్చేసరికి 14 ఇయర్స్ వాటి లైఫ్ స్పాన్ తెలుసు అందరికీ. 14 ఇయర్స్ 15 ఇయర్స్ అంత మించి ఉండవని తెలుసు. తెచ్చుకుంటారు, అమితమైనటువంటి ప్రేమ పెంచుకుంటారు. మన ఇంట్లో పిల్లల కంటే అవి లేకుండా వాళ్ళు పడుకోలేరు, అవి లేకుండా తినలేరు, అవి లేకుండా ఏ రకమైనటువంటి పని చేయలేరు. అవును గురుగారు. వాటి కోసం ఊర్లలోకి వెళ్ళడం కూడా మానేస్తారు. అట్లాగే అపార్ట్మెంట్స్లో గొడవ చేస్తారు అని చెప్పి వాటి కోసం ప్రత్యేకంగా ఇల్లు తీసుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవును గురుగారు. పిల్లలు లేకపోయినా, అంటే సంతానం లేకపోయినా అవి పెంచుకొని సంతృప్తి పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పిల్లలు అమెరికా వెళ్ళిపోయినా అవి తోడున్నాయనేటువంటి ఆనందంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వస్తుంటారు నాన్న మా గుళ్ళో కానీ, లేదంటే వాళ్ళ ఇళ్లలో పూజలు చేయించుకున్నప్పుడు కానీ. ఇక్కడ గోత్రనామాలు చెప్పేటప్పుడు వాటి పేర్లు కూడా చెప్తారు. వీళ్ళ గోత్రం అంటే వాళ్ళ ఇంట్లో ఒక భాగం, కుటుంబంలో ఒక మనిషి అయిపోయింది అది కూడా. కానీ 14 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అవి దూరం అయిపోతుంది. ఆ సంగతి తెలిసి కూడా విపరీతమైనటువంటి మమకారం పెంచుకుంటాం. అలాగే కొంతమంది పిల్లలు గర్భంలోనే చనిపోయేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. కొంతమందికి పుట్టగానే చనిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు. కొంతమందికి 10 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి దీన్ని బట్టి చనిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఈ ఒక్క మాటలోనే అర్థమైపోతుందన్న, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. పూర్వజన్మ కావచ్చు, అంతకుముందు జన్మ కావచ్చు, అంతకుముందు జన్మ కావచ్చు, ఏవైనా సరే అప్పుడు ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఈ జన్మలో తీర్చుకోవడానికి వస్తుంది. ఇప్పుడు డాగ్ అనుకుందాం, 14 ఇయర్స్ దానికి మనకి లాస్ట్ బర్త్లోనో అంతకుముందు బర్త్లోనో ఓ బ్యాలెన్స్ ఉంది, వచ్చింది ఓ రూపంలో మన దగ్గర అమితంగా ప్రేమ పొందింది, సేవలు చేయించుకుంది. అది మనకి సేవ చేయదు, తీసి పక్కన పెట్టడం, చేస్తుందా లేదా అని. మనమైతే దానికి విపరీతమైన సేవలు చేస్తాం. 14 సంవత్సరాలు చేయించుకుంది, అయిపోయింది. గర్భంలో ఉన్నప్పుడే మరణించేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. అక్కడ ఏంటి, ఆ గర్భంలో ఎన్ని నెలలు అయితే వాడు ఉంటున్నాడో అన్ని నెలలు మాత్రమే అంతకుముందు జన్మలో వాడికి బ్యాలెన్స్. ఆడపిల్ల, కొంతమంది పిల్లలకి పూర్వకాలంలో 8 ఏళ్ళకి అమ్మాయిలకి పెళ్లి చేసేవాళ్ళు. అవునా, 8 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చింది, 18 ఏళ్ళు వచ్చింది, 20 వచ్చింది, 30, 32, 35, అసలు కొంతమంది పెళ్ళిళ్ళే లేవు. అంటే ఇంకా పుట్టింట్లోనే ఉంటున్నారు, అంటే వీళ్ళకి ఇంకా బంధం ఉంది, ఇంకా తెగిపోయేటువంటి పరిస్థితి లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే కొడుకు పుడతాడు. కొడుకుగా పుట్టడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పూర్వజన్మలో శత్రువై ఉంటాడు, తండ్రి శత్రువై ఉంటాడు. ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి కొడుకుగా పుట్టవచ్చు. కొంతమంది కొడుకులు తండ్రిని రాపాడించుకు తింటూ ఉంటారు, రోడ్డు మీద పడేస్తూ ఉంటారు, అవునా, పరువు తీసేస్తుంటారు, వాడి డబ్బులు మొత్తం ఖర్చు పెడుతుంటారు. దాంతోపాటు అప్పు ఉన్నా సరే పూర్వజన్మలో రుణానుబంధం ఏదైతే రుణం ఉంటుందో ఆ రుణం తీర్చుకోవడానికి వీడి డబ్బులు మొత్తం ఆడుకోవడానికి ఈ జన్మలో పుడతారు. తండ్రి డబ్బులు మొత్తం ఆడుకోవడానికి, ఆ రుణం తీర్చుకోవడానికి కొడుకుగా పుడతారు. ఇక్కడ సంతానాలు కూడా కారణ సంతానం, కర్మ సంతానం, ధర్మ సంతానం, 3 రకాల సంతానాలు ఉంటాయి. వీటిల్లో చనిపోయినటువంటి వాళ్ళు అదే రకమైనటువంటి కుటుంబంలో పుడతారా అనేటువంటిది గ్యారంటీ లేదు నాన్న. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని రీసెర్చ్ల ప్రకారం కావచ్చు, ఇటీవల వస్తున్నటువంటి కొన్ని కథనాల ప్రకారం కావచ్చు, కథనం కూడా కాదు, నిజమే అది. అక్కడెక్కడో వేరే దేశంలో ఒక అమ్మాయి పుట్టి, నాది ఈ ఊరు కాదు, నాది ఫలానా చోట
అంటే మాటలు వచ్చిన తర్వాత మ్మ్. నాది పలానా చోట నేను పలానా వ్యక్తిని ఈ వ్యాపారం చేస్తుండేవాడిని, నాది టీవీ షాప్ ఉంది, రిపేర్ షాప్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తే అక్కడికి తీసుకెళ్తే సేమ్ ఈ అమ్మాయి చూసినటువంటి లక్షణాలు మొత్తం ఆ కుటుంబంలో ఉన్నాయి. మ్మ్. అంటే పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చింది ఆ అమ్మాయికి మ్మ్. ఎక్కడున్నానని. మ్మ్. కాబట్టి ఇక్కడేంటి, ఎక్కడ పుట్టినా ఒక్కోసారి అక్కడికి చేరవచ్చు. అట్లానే ఇక్కడ పెళ్లి చేస్తాను, నాన్న అమ్మాయికి పెళ్లి చేస్తాం, మ్మ్. పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారింట్లో కూడా ఎక్కడో లింక్ ఉన్నట్టే కదా, జన్మ బంధం అంతే ఉన్నట్టే కదా, కదా, అంతే గురుగారు. లేకపోతే ఎట్లా అవుతారు వీళ్ళు? అవునా? మ్మ్. ఇక్కడ దీంట్లో మరి తాతగారి పోలికలే, తాతగారి లక్షణాలు ఎందుకు వస్తుందంటే జీన్స్, సైన్స్ చెప్తూనే ఉంది. మ్మ్. ఈ జీన్స్ నేను మన మంత్ర విధానంలో, మన ధర్మ విషయంలో చెప్పాలి, హిందూ ధర్మ సంప్రదాయంలో చెప్పాలి అంటే గ్రహస్థితి అని చెప్తా. మ్మ్. ఇప్పుడు మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, లివర్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ కూడాను హెరిడిటీ అంటాం, వంశపరంపరగా వచ్చేటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా. అవునా? అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ముఖ్యంగా అంటే మనకి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అదే హెరిడిటీ ఫస్ట్. మ్మ్. పెద్దవాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి అదే స్థానాల్లో ఉండకపోవచ్చు, కానీ అవే ఇంపాక్ట్, ఆ గ్రహాల స్థితి ఏదైతే ఉంటుందో వాటి ప్రభావం మరలా మరుసటి జన్మ తరంలో ఉండేటువంటి పిల్లల మీద కూడా అదే రకమైనటువంటి గ్రహస్థితితో పుడుతూ ఉంటారు, దాదాపుగా పుడుతూ ఉంటారు. పుట్టినప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ హెరిడిటీ వస్తుంది. మ్మ్. గ్రహస్థితి వస్తున్నప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి దోషాలు కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వాళ్ళ పోలికలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, మ్మ్. ఆటోమేటిక్గా హెరిడిటీ వస్తుందా రాదా? అంతే. అవునా? మ్మ్. మరి అదే ఇంట్లోనే ఎందుకు పుట్టాలి అంటే తప్పనిసరిగా రుణానుబంధం ఉంటేనే పుడతారు. అంతేగాని చనిపోయినటువంటి వ్యక్తే పుట్టాడు అని చెప్పడానికి ఎక్కడ మాత్రం ఏ ఆధారాలు మన ధర్మంలో లేవు. మ్మ్. దాంట్లో అనుమానమేం లేదు. ఈ జన్మలో మనిషే పుట్టినవాడు, వచ్చే జన్మలో కుక్కే పుట్టొచ్చు, నక్కే పుట్టొచ్చు, ఏమైనా పుట్టొచ్చు. మ్మ్. అంతే కదా. మ్మ్. అందుకనే మనకు ఒక శ్లోకం ఉంది నాన్న, జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి ఒకటి ఉంటుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మల్లోకెల్లా విశిష్టమైనటువంటి జన్మ ఏది? మానవ జన్మ. ఏది తప్పో, ఏది రైటో, ఏది రాంగో తెలుసుకోదగినటువంటి జ్ఞానం కలిగినటువంటిది. మిగిలిన వాటి జ్ఞానం ఉంటుంది, నోరు ఉండదు, కొన్ని పనులు చేయలేవు. కానీ ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే మనిషి అన్నిటికి మించి అతి తెలివి ఎక్కువైపోయింది. అవునా? కుక్కను కుక్క చంపదు, నక్కను నక్క చంపదు, పులిని పులి చంపదు, పావును పావు చంపదు, వాటిని ఏవి చంపుకోవు. మనిషి మాత్రం మనిషిని చంపుతాడు, మనిషిని చంపుకుంటాడు, మిగిలిన వాటిని కూడా చంపుతాడు. ఓ దుర్మార్గమైనటువంటి లక్షణం ఇది ఒక మాట చెప్పాలంటే. అందుకనే భగవంతుడు సృష్టించేటప్పుడు అసలు దేవుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మనిషికి ఒక పరీక్ష పెట్టారు. అంటే ఎక్కడ పెడితే కనుక్కుంటాడు వీడు అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు కూర్చొని నీటి అడుగున పెడదామన్నట్టు. అట్లాంటిదే లేదు, మానవుడు కొన్ని రోజులు నీటి అడుగును కూడా జయిస్తాడు, అక్కడ ఉంటే తెలుసుకుంటాడు, తెలిసిపోతుందని చెప్పాడు. కొన్ని ఆకాశంలో పెడదామన్నారు, ఆకాశాన్ని కూడా జయిస్తాడు వీడు, దాంట్లో అనుమానం ఏం లేదు, ఎక్కడున్నా జయిస్తాడు, గ్యారంటీ గెలుచుకుంటాడు. వాడు గెలుచుకుంటే ఇంకా మనిషి ఎక్కడవుతాడు? ప్రతి ఒక్కళ్ళు భగవంతుడే అవుతారు. కాబట్టి వీడు శోధన చేయాలంటే ఎక్కడ పెడదాం దేవుణ్ణి అంటే ఎక్కడ వెతకడో అక్కడ పెట్టాలి. ఎక్కడ వెతకడు? వాళ్ళలో వాడిని వెతుక్కోడు. కాబట్టి వాళ్ళలోనే దేవుడిని పెడదాము, వాళ్ళలో వాడు వెతుక్కోడు, ఎప్పటికీ ఇది కాడు అని చెప్పి భగవంతుడు చేసినటువంటి ఒక విధానం అన్నమాట. కాబట్టి మనిషి జన్మ ఎత్తడం చాలా దుర్లభం. అదే వంశంలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ రుణానుబంధం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ఉంటుంది.